జై శ్రీమన్నారాయణ్. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట విందామా? కోపాన్ని ఇట్టే తగ్గించే మార్గం మన కృష్ణయ్య మనకు చెప్పారు. అదేమిటో తెలుసుకుందాము. కృష్ణయ్య, బలరాములు వారు అడవికెళ్లారు. అడవికెళ్తే అక్కడ చాలా పొద్దుపోయింది. పొద్దుపోతే ఇప్పుడు మనం ఊళ్ళోకెళ్ళలేము. ఈ రైతులు ఇక్కడే ఉండి రేపు పొద్దున వెళ్దాం అనుకున్నారు కృష్ణయ్య, బలరాములు. అలా అని అనుకోని, "సరే కృష్ణ, నువ్వు ముందు పడుకో. నేనిక్కడేమి రాకుండా కాపలాగా ఉంటా" అంటారు బలరాములు. అలానే కృష్ణయ్య పడుకున్నాడు. అర్ధరాత్రి అయిపోయింది. ఒక రాక్షసొచ్చింది. నా నగరంలోకి ఎవరొచ్చార్రా అనుకుంటూ వచ్చింది. కోపంతో వచ్చింది. బలరాముల వారు ఇంకా కోపంతో చూసాడు. ఆ రాక్షసికి ఇంకా కోపమొచ్చి ఇంకా పెరిగిపోతా ఉంది. బలరాముడికి ఇంకా కోపమొచ్చింది. ఆ రాక్షసి కోపం వచ్చే కొంది ఇంతై, అంతై, అంతై ఎంతో పెద్ద చెట్టంతయిపోయింది. బలరాములు ఉరిమి చూసే కొంది ఆ రాక్షసి పెరిగిపోతూ ఉంది. అంత పెద్ద రాక్షసి చూసాడు. బలరాముల వారికి భయమేసి కృష్ణ అని ఒక్క కేకేసి మూర్ఛపోయి పడిపోయాడు. కృష్ణ పరమాత్మ లేసి చూడంగానే రాక్షసి ఎనకే ఉంది. కోపంతో ఊగిపోతూ ఉంది. కృష్ణయ్య చిరుమందహాసంతో ఏమిటి అన్నట్టుగా పలకరించంగానే ఆ రాక్షసి కొంచెం దగ్గింది. మళ్ళా కృష్ణయ్య మళ్ళా చిరునవ్వుతో మళ్ళా కొంచెం అట్లా రాక్షసి తగ్గే కొంది చిరుమందహాసంతో మన కృష్ణయ్య పలకరిస్తూ ఉన్నారట. రాక్షసి తగ్గి తగ్గి కృష్ణయ్య అరచేతిలోకొచ్చింది. కృష్ణయ్య పిడికెడు మూసాడు. బలరాముల వారు లేచారు. రాక్షసేది అన్నాడు. ఇదిగో నా చేతిలో ఉందని చూపిచ్చారు కృష్ణ పరమాత్మ బలరాముల వారికి. ఇది ఎలా సాధ్యం? ఎవ్వరికైనా ఇది ఎలా తెలుసుకోవాలంటే ఎవ్వరికైనా కోపం వచ్చినప్పుడు ఇద్దరు సమఉజ్జీగా ఒకళ్ళకొకళ్ళు కోప్పడకూడదట. ఒకళ్ళు తగ్గితే ఇంకొకళ్ళు ప్రశాంతంగా ఇంకా కొంచెం దగ్గుతారంట. ఎదురు వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మనం చిరుమందహాసంలో ఉండాల. వారికి ఇద్దరికీ కోపం వచ్చిందనుకోండి, అది చిలికి చిలికి గాలమయ్యి దేనికో దానికి ప్రమాదానికి దారితీస్తుంది. దీంట్లో అర్థమేందంటే ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు తగ్గాలి. తగ్గితే వాళ్ళ కోపం గూడా తగ్గిద్దని చెప్తున్నారు. స్నేహితులు గాని, తల్లిదండ్రి గాని, భార్యాభర్తలు గాని ఎవ్వరైనా సరే ఒకళ్ళ కోపమొస్తే ఇంకొకళ్ళు తగ్గాలి. జై శ్రీమన్నారాయణ.